డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రేడ్ విత్ అరుణ్ కుమార్. లాస్ట్ టైం మనం అనాలిసిస్ చేసుకున్నాము ఇండెక్స్ని. సో లాస్ట్ వీక్ మండే టు ఫ్రైడే ఎలా ఉంది, ఇప్పుడు అప్కమింగ్ మండే టు ఫ్రైడే మార్కెట్ కండిషన్ ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు, మండే టు ఫ్రైడే అంటే 25th to 29th మధ్యలో అప్కమింగ్ మండే. సో నిఫ్టీ 50 ఇండెక్స్, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ ఎక్స్, ఈ ఇండెక్స్ని మనం అనాలిసిస్ చేసుకుందాం. ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే బిఫోర్ మీ యొక్క ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహాలు తీసుకోండి అని మీరు కూడా ఓన్గా రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ చేసిన తర్వాతనే మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను అనాలిసిస్ చేసేది టైం ఫ్రేమ్, డే టైం ఫ్రేమ్. 1 డే అంటే ఇక్కడ క్యాండిల్స్ ఉన్నాయి కదా, గ్రీన్ క్యాండిల్, రెడ్ క్యాండిల్, ఒక క్యాండిల్ 1 డేలో మాత్రమే. సో మన డే టైం ఫ్రేమ్లో మనం చెక్ చేస్తున్నాం. ఇక్కడ మీరు చూడండి, గ్రీన్ లైన్ అంటే సపోర్ట్ జోన్, రెడ్ లైన్ అంటే రెసిస్టెంట్ జోన్. 1 డే అంటే లాస్ట్ వీక్ ఇది ఒకసారి 5 క్యాండిల్ చెక్ చేసుకున్నాం. మార్కెట్ ఎస్టర్డే 23,700 స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని క్లోజ్ అయింది. 1, 2, 3, 4, 5 క్యాండిల్స్ చెక్ చేసుకున్నట్లయితే సపోర్ట్ జోన్ 23,200 తీసుకుంది, 250 or 200, అండ్ రెసిస్టెంట్ జోన్ 23,800, 850 స్ట్రాంగ్ రెసిస్టెంట్ జోన్గా ఉండడం జరిగింది. ప్రైజు ఈ మధ్యలో మాత్రమే కన్సాలిడేషన్ జరిగింది, అటు పాజిటివ్ వెళ్ళలేదు అండ్ ఇటు నెగిటివ్ వెళ్ళలేదు, ఓన్లీ కన్సాలిడేషన్ పీరియడ్లో మాత్రమే ఉంది. ఇప్పుడు మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి, 23,800 బ్రేక్ అయిందనుకో 24,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒకవేళ 24,000 అనేది వెరీ వెరీ రెసిస్టెంట్ జోన్. 24,000 బ్రేక్ అయితే ఖచ్చితంగా మనం 24,500 ఎక్స్పెక్టేషన్ చేయొచ్చు, నో డౌట్. ఒకవేళ ఈ ఫండమెంటల్ న్యూస్ ఏదైతే ఉందో అది వెరీ నెగిటివ్గా ఉండి ఇంకా ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉందనుకో, మార్కెట్ నెగిటివ్ అయ్యి 23,200 కనుక బ్రేక్ అయిందనుకో, 23,260 or 250 ప్రైస్ కనుక కిందికి బ్రేక్ అయితే, అంటే ఈ సపోర్ట్ బ్రేక్ అయితే మార్కెట్ ఇంకొంచెం ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అప్పుడు 23,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. 23,000 అనేది వెరీ 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 సపోర్ట్ జోన్. 23,000 కూడా బ్రేక్ అయితే ఇంకా నెగిటివ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఈ జోన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ సెన్సెక్స్, సేమ్ ఇది కూడా లాస్ట్ వీక్లో మనం అనలైజ్ చేసుకున్న దాని ప్రకారంగా లాస్ట్ 5 క్యాండిల్స్ ఏదైతే ఉన్నాయో 5 days, సో సేమ్ కన్సాలిడేషన్ పీరియడ్లో ఉంది. 74,200 స్ట్రాంగ్ సపోర్ట్ జోన్, 75,900 స్ట్రాంగ్ రెసిస్టెంట్ జోన్ అండ్ 76,000 స్ట్రాంగ్ రెసిస్టెంట్ జోన్. ఈ ప్రైస్ మాత్రం ఇక్కడిక్కడే కన్సాలిడేషన్ అయింది. ఇది 76,000 బ్రేక్ అయితే మార్కెట్ పాజిటివ్ చూడొచ్చు, 77,000 వరకు కూడా వెళ్ళొచ్చు. ఒకవేళ సపోర్ట్ బ్రేక్ అయితే మార్కెట్ మళ్ళీ ఇంకొంచెం నెగిటివ్ కిందికి వెళ్ళే ఛాన్స్ ఉండొచ్చు. అంటే 23,500 ఈ విధంగా వెళ్ళొచ్చు. ఇది సపోర్ట్ బ్రేక్ అయితే, ఇఫ్ బ్రేక్ అయితేనే ఇవి కూడా. సో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ జోన్స్, ఈ యొక్క రెసిస్టెంట్, ఈ యొక్క సపోర్ట్. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ మనం చూసుకున్నట్లయితే నిన్న ఫ్రైడే రోజు 54,000 వద్ద ప్రైస్ అనేది క్లోజ్ అయింది. దీనికి సేమ్ లాస్ట్ 5 క్యాండిల్స్ మనం చెక్ చేసుకున్నట్లయితే 52,700 స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అండ్ 54,200 స్ట్రాంగ్ రెసిస్టెంట్ జోన్. ఫ్రెండ్స్, ఇప్పుడు అప్కమింగ్ మండే కనుక ఈ 54,000 దగ్గర ఏదైతే క్లోజ్ అయిందో ఇది బ్రేక్ అయితే మార్కెట్ 54,500 ఆర్ 55,000 వరకు వెళ్ళొచ్చు బ్యాంక్ నిఫ్టీ. ఇఫ్ ఈ యొక్క రెసిస్టెంట్ బ్రేక్ అవ్వకుండా సపోర్ట్ బ్రేక్ అయిందనుకో, 52,700 కనుక బ్రేక్ అయితే, 52,800 కనుక బ్రేక్ అయితే ఇంకొంచెం నెగిటివ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. 52,000 వరకు కూడా వెళ్ళొచ్చు ఇఫ్ సపోర్ట్ కనుక బ్రేక్ అయితే. నెక్స్ట్ మిడ్ క్యాప్ నిఫ్టీ. సో ఈ మిడ్ క్యాప్ నిఫ్టీ మనం చూసుకోవచ్చు, 14,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ జోన్, 14,500 అనేది స్ట్రాంగ్ రెసిస్టెంట్ జోన్. సో లాస్ట్ నిన్న ఫ్రైడే రోజు మార్కెట్ క్లోజ్ అయింది 14,381 దగ్గర ప్రైస్ క్లోజ్ అయింది. లాస్ట్ 5 day క్యాండిల్స్ మనం చూసుకున్నట్లయితే 1, 2, 3, 4, 5 days క్యాండిల్స్ చూసుకున్నట్లయితే 14,000 సపోర్ట్గా తీసుకుంది, 14,500 రెసిస్టెంట్గా తీసుకుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ 14,500 బ్రేక్ అయితే
15,000 వరకు వెళ్ళొచ్చు. ఒకవేళ ఈ రెసిస్టెంట్ బ్రేక్ అవ్వకుండా సపోర్ట్ బ్రేక్ అయితే 14,000 కనుక బ్రేక్ అయితే ఇంకొంచెం నెగిటివ్ వెళ్ళొచ్చు. 13,500 వరకు కూడా మార్కెట్ వెళ్ళొచ్చు. ఏది మిడ్ క్యాప్ నిఫ్టీ. నెక్స్ట్ ఫిన్ నిఫ్టీ. సో ఫిన్ నిఫ్టీ కూడా మనం చూసుకోవట్లు గ్రాఫ్ సేమ్ బ్యాంక్ నిఫ్టీ టైపే ఉంటుంది గ్రాఫ్ కూడా. లాస్ట్ 5 డేస్ క్యాండిల్స్ మనం చెక్ చేసుకుందాం. ఇది డే టైం ఫ్రేమ్. ఇది ఫ్రైడే రోజు 25,500 దగ్గర క్లోజ్ అయింది. 1 డే క్యాండిల్, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే. సో సపోర్ట్ జోన్ 25,000 అంటే 24,900 ఆర్ 25,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా తీసుకుంది. అండ్ స్ట్రాంగ్ రెసిస్టెంట్ జోన్ 25,500 రెసిస్టెంట్గా తీసుకుంది. 25,500. ఒకవేళ మార్కెట్ కనుక ఈ 25,500 26,000 ఏదైతే రెసిస్టెంట్గా కూడా ఉందో ఇక్కడ ఇది బ్రేక్ అయితే ఇంకొంచెం పాజిటివ్ చూడొచ్చు. 26,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒకవేళ సపోర్ట్ బ్రేక్ అయితే మార్కెట్ నెగిటివ్ వెళ్ళొచ్చు. ఎక్కడి వరకు వెళ్ళొచ్చు? 24,500 వరకు కూడా వెళ్ళొచ్చు. ఇది ఈ 24,900 బ్రేక్ అయితే 24,500 వరకు వెళ్ళొచ్చు. నెక్స్ట్ బ్యాంక్ ఎక్స్. సో బ్యాంక్ ఎక్స్ ఇండెక్స్ మనం చూసుకున్నట్లయితే ఫ్రైడే రోజు 60,900 దగ్గర క్లోజ్ అయింది మార్కెట్. ఇది సపోర్ట్ జోన్ వచ్చేసి 59,500 అండ్ 59,400 దగ్గర సపోర్ట్ ఉంది. అండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 61,200 రెసిస్టెంట్ ఉంది. లాస్ట్ 5 డే క్యాండిల్ చూసుకున్నట్లయితే ఓన్లీ సపోర్ట్ రెసిస్టెన్స్లో మాత్రమే సేమ్ కన్సాలిడేషన్ జరిగింది. ఇఫ్ 61,000 అనుకోండి, 61,000 కనుక బ్రేక్ అయితే మార్కెట్ పాజిటివ్ చూడొచ్చు. 62,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒకవేళ అంటే ఇది రెసిస్టెంట్ బ్రేక్ అయితే, ఒకవేళ సపోర్ట్ కనుక బ్రేక్ అయితే అంటే 51,500 కనుక బ్రేక్ అయితే ఇంకా నెగిటివ్ వెళ్ళొచ్చు. 58,500 58,000 వరకు కూడా వెళ్ళొచ్చు సపోర్ట్ బ్రేక్ అయితే. రెసిస్టెంట్ బ్రేక్ అయితే 62,000 వరకు కూడా వెళ్ళొచ్చు. సో ఇది నెక్స్ట్ వీక్ ఉండే మార్కెట్ యొక్క ఇండెక్స్ అప్డేటు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.